కానీ ఇప్పటి చరిత్ర తలెత్తుకుని నుంచుంటున్నాడు రైతన్న. ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. కష్టం వచ్చిందంటే నేనున్నాను అంటూ రైతు బంధువులా వస్తుంది అనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు ఒక మోడల్ గవర్నమెంట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. జీరో ఫార్మర్ సూసైడ్లో ఈరోజు దేశవ్యాప్తంగా ఇలాంటి రికార్డ్ సృష్టించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్కార్ని ఇన్స్పైర్ అవుతూ ఇండియా మొత్తం ఇలాంటి ఇన్స్పిరేషనల్ మోడ్యూల్స్ మొన్న కేరళలో చూసాం మనం. ఎలా ఆయన ప్రచారం చేశారో, ఎలా పీపుల్ ఆయన వెనక వాళ్ళు వచ్చారు. స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అది కేవలం ఆయన వాక్చాతుర్యం కానే కాదు, జస్ట్ వాక్చాతుర్యం కానే కాదు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ వాటి రిజల్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే పక్క స్టేట్స్ ఇంప్రెస్ అవుతున్నాయి. మరి తెలంగాణలో ఈరోజు ఒక్క రైతు చనిపోలేదంటే మనం ఎందుకు అవ్వం? ఇదే స్కీమ్స్ కనుక ఇదే రకంగా మోడల్ స్టేట్ కింద తెలంగాణని రేవంత్ రెడ్డి డెవలప్ చేస్తే ఎవరో అక్కర్లేదు, ఈయనొక్కళ్ళు చాలు రాహుల్ గాంధీని పీఎంగా కూర్చోబెట్టడానికి. అండ్ తెలంగాణ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్ ఫర్ నెక్స్ట్ కమింగ్ డికేట్స్. ఎవరు ఎన్నికలు పెట్టుకున్నా అది ఎన్నికల ఖర్చే తప్ప ఇక్కడ మాత్రం ఓట్లు మారవు, లెక్క తప్పవు. రైతు బాగున్నంత వరకు రాష్ట్రం బాగుంటుంది. సో మీరందరూ ఏమంటారు దీనిపైన? మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి.